హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డైలీ వ్లాగ్, మార్నింగ్ రొటీన్ అనమాట. స్టార్ట్ చేశాను. పాలు పోస్తున్నాను కాచి కాఫీ పెడదామని. మార్నింగ్ మనం చేసే పని, ఫస్ట్ పని పాలు కాచడమే కదా, అదే చేస్తూ ఉన్నాను. ప్యాకెట్ తెచ్చారు, ప్యాకెట్ పాలు పెడుతూ ఉన్నాను. బట్ గేదె పాలు అయితే వస్తాయి మాకు. గేదె పాలు అనేది మాకు 10 o'clock అలా వస్తాడు, అంకుల్ వస్తారు, ఆయన తీసుకొని వస్తారు. ఓకే, ఒక పక్క పాలు పెట్టేశాను, ఇంకోవైపు పప్పు చేస్తున్నాను. మార్నింగ్ లంచ్ బాక్స్ అనమాట. లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అవుతున్నాయి. కందిపప్పు కడిగి పెట్టేసి దాంట్లోనే ఎసురు పోసుకొని దోసకాయ వేసాను కట్ చేసి. ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా, అదే దోసకాయ వేసాను, తర్వాత టమోటా వేసాను. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ కట్ చేసుకొని ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ వేసి దాంట్లో ఇక గ్రీన్ చిల్లీ, ఆనియన్, టమాటో, దోసకాయ వేసాను. టమాటో వచ్చేసి మన క్వాంటిటీని బట్టి, పెద్దవైతే 2 సరిపోతాయి, చిన్నవైతే 3, నేనైతే 3 వేసుకున్నాను. తర్వాత దాంట్లో పప్పు, కొంచెం టేస్ట్ తగ్గట్టు మనకి ఎంత తినగలుగుతామో కారం, దాన్ని బట్టి కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మీ కారం బాగా మంటగా ఉంటే కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, మంట తక్కువ ఉంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మంట అనేది ఎక్కువ ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి అదనమాట. జస్ట్ ఇంకా అలా వేసినాక ఇక చింతపండు ఒకటి వేయాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని, చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే సరిపోతుంది. వేసేసుకొని మనం సరిపడినంత ఎసురు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేస్తే ఒక 3 to 4 విజిల్స్ వచ్చేసరికి పప్పు అయితే మనకి రెడీ అయిపోతుంది. చింతపండు వేసుకున్నాను, లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా లిడ్ క్లోజ్ చేసినాక మనకి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేస్తే మనకి పప్పు అనేది రెడీ అవుతుంది. పిల్లలకి స్కూల్ టైం అవుతుంది, మార్నింగ్ లంచ్ బాక్స్ హడావిడి అవుతుంది. పిల్లలకి రెడీ చేసుకుంటూ స్నానాలు, బాక్సులు, టిఫిన్స్ వేయాలి, అంతా హడావిడి అవుతుంది మార్నింగ్ టైము. టెన్షన్ అందరూ అంతే కదా. రైస్ అయితే కడిగి పెట్టేశాను, రైస్ కూడా రెడీగా ఉంది. పాలైతే కాగినాయి అనమాట. మా వారికి కాఫీ ఇస్తున్నాను, మా హస్బెండ్కి. ఆయన మార్నింగ్ కాఫీ తాగుతారు. మార్నింగ్ కాఫీ పడాలన్నమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలు నిద్ర లేచారు. లేచి వచ్చి లాస్ట్ ఇయర్ నర్సరీ అనమాట, మా పాప లాస్ట్ ఇయర్ నర్సరీ ఎగ్జామ్స్ పేపర్స్ ఉంటే అవి ఇప్పుడు ఎందుకు అనిపించాయి, అవి తీసి చూసుకుంటూ ఉంది. వాటిని ఏమో చెప్తుంది మరి చూసి. ఏమీ లేదంట దాంట్లో, చెప్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళిద్దరు ఆడుతున్నారనమాట. స్నానం చేసి రెడీ అవుదామని కాకుండా చూడండి అలా డ్యాన్స్ వేస్తుందో. బాబేమో బాల్తో ఒక పక్క నుంచి కొడుతూ ఉన్నాడు పాపం. బాల్ ఆడారు ఇప్పటి వరకు, ఇప్పుడేమో డ్యాన్స్ వేస్తుంది. స్కూల్కి టైం అవుతుంది, రెడీ అవ్వంటే డ్యాన్స్ వేస్తూ ఉంది. నెక్స్ట్ పప్పు అయితే ఆపేనండి, 4 విజిల్స్ వచ్చేసినాయి నాకు. నెక్స్ట్ తాలింపు పెట్టేసుకున్నాను. దాంట్లోకి తాలింపు గింజలు, ఆయిల్ వేసి తాలింపు గింజలు, ఎండుమిరపకాయ, అలానే చిన్న జింజర్ అనమాట, జింజర్ కాదు గార్లిక్ వేసినాను. చిన్న ఉల్లిపాయ 4 రెబ్బలు దంచేసి వేసుకున్నాను. అండ్ తాలింపు రెడీ అయినాక కరివేపాకు కూడా వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంతేనండి, సింపుల్. మనకి ఇష్టమైతే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇంగువ యాడ్ చేయలేదు. పప్పు అయితే ఉడికిపోయింది. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మనకి ఎంత పడుతుందో చూసి దాన్ని బట్టి ఉప్పు అయితే నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. వేసేసుకొని పప్పు దాంట్లోకి వేసేసి కలిపేసి సరిపోతుంది. పప్పు అయితే బాగా ఉడికిపోయింది, సరిపోయింది నాకు. ఎసురు అనేది మిగలకుండా, ఎక్కువ అవ్వకుండా, తగ్గకుండా కరెక్ట్గా సరిపోయిందనమాట. ఆ పక్కన వచ్చేసి దోసపిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, టిఫిన్కి వేసేద్దామనేసి. పోపు అయితే వేసేసాను. పోపు వేసినాక కొంచెం మనం ఒకసారి మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ కొంచెం ఉడికిచ్చామంటే ఆ తాలింపు అనేది పప్పుకి పడుతుంది, బాగుంటుంది టేస్ట్. అది కలుపుతున్నాను, తాలింపు పప్పు మొత్తం కలుపుతున్నాను. కలిపేసి స్టవ్ ఆన్ చేసి కొంతసేపు అలా ఆన్ చేసి, మనకి మరుగుతూ ఉంటుంది కదా, బబుల్స్ వస్తాయి పైన, ఆ బబుల్స్ వచ్చేంత వరకు ఉంచామంటే పప్పు కొంచెం టేస్ట్ బాగుంటుంది. తాలింపు కూడా పప్పుకు పట్టేస్తుంది.
ఆన్ చేశాను. పొయ్యి ఆన్ చేసి పప్పు పెట్టేశాను అనమాట. పొయ్యి మీద అవుతూ ఉంది. ఇంకోవైపు రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ స్కూల్కి టైం అవుతుంది కదా, రైస్ పెట్టేస్తే అవుతుంది. అయిపోయినాక తీసి కొంచెం పెట్టేసి బాక్స్ పెట్టేసామంటే బాగుంటుంది. వేడివేడిగా పెట్టామంటే బాక్స్ బాగోదన్నమాట. పక్క దోశలు కూడా వేసేస్తూ ఉన్నాను. పిల్లలు స్నానం అయితే చేసేసుకున్నారు. దోశలు అయితే వేసి రెడీ చేస్తున్నాను తినడానికి. పప్పు అయిపోయిందనమాట, ఆఫ్ చేసేసాను. దాంట్లో సాల్ట్ సరిపోయింది, మొత్తం కారం ఉప్పు సరిపోయిందా లేదా అనేసి టేస్ట్ చూస్తూ ఉన్నాను. కాలుతుందని ఊదుతూ ఉన్నాను. కాలే పట్టుకోవాలంటే చాలా భయం అనమాట నాకు. ఓకే, టేస్ట్ అయితే చూశాను. ఉప్పు సాల్ట్ అయితే సరిపోలేదు అనుకుంటా, కొంచెం యాడ్ చేశాను తర్వాత నేను. దోశలు అయితే వేస్తూ ఉన్నాను పాపకి, బాబుకి అండ్ మా వారికి. నేనైతే లంచ్ బాక్స్ పెట్టాలి కదా, లంచ్ బాక్స్ పెట్టి పిల్లలందరూ వెళ్ళిపోయినాక అప్పుడు తింటాను. మా బాబు అయితే వచ్చాడు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి, మరి ఏమైందో ఏదో అడుగుతున్నాడు. నైట్ ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాడంట. మార్నింగ్ నిన్న స్కూల్లో ట్యాబ్లెట్ ఇచ్చారంట, అది జేబులో పెట్టేసుకొని మర్చిపోయాను ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. అయితే బట్టలు క్లాత్స్ వచ్చేసరికి చిన్నవి వాషింగ్ మిషన్లో వేసాను, ఆన్ చేయలేదు. వెళ్ళి తీసుకోరా అంటే వెళ్ళాడు తెచ్చుకోవడానికి. ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది, నైట్ మర్చిపోయినట్టున్నాడు. ట్యాబ్లెట్ వేసుకోమని చెప్పారంట, స్కూల్లో ఇచ్చారంట, ఏదో మర్చిపోయినట్టున్నాడు. ఇప్పుడు వేసుకుంటానమ్మా అంటే వద్దు, ఇప్పుడు నైట్ వేసుకుంది కానీ తిన్నాక ఒక అరగంట తర్వాత వేసుకోవాలంట, హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే ఇప్పుడు వదిలే నాన్న, స్కూల్కి వెళ్ళిపోతావు, టైం సరిపోదు, నైట్కి వేసుకుంది కానీ అని చెప్పాను. సాల్ట్ అయితే సరిపోలేదండి, ఇప్పుడు వేసి యాడ్ చేస్తూ ఉన్నాను సాల్ట్ పప్పులో. అన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి కదా, టేస్ట్ బాగుంటుంది. పప్పు అయితే బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది ఆ రోజు. మళ్ళీ వచ్చాడు దేనికోసమో, ట్యాబ్లెట్ గురించి అనుకుంటా అడగడానికి వచ్చినట్టున్నాడు. దోశ అయితే వేసేసాను, బాబుకి ఇస్తున్నాను, పాపకి ఇచ్చేసాను. ఇదైతే రైస్ ఆరబెట్టాను, పప్పు వేసి కలిపేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. లంచ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను. లంచ్ ప్యాక్ చేస్తే ఒక టెన్షన్ పోతుంది. వాళ్ళు రెడీ అయి ఉన్నారు ఆల్రెడీ స్కూల్కి వెళ్ళడానికి, షూ వేసుకుంటూ ఉన్నారు. నేనైతే లంచ్ ప్యాక్ చేస్తూ ఉన్నాను. లంచ్ బ్యాగ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇలాగా ఇది ఈరోజు స్కూల్లో ఎవరో సిస్టర్ వస్తున్నారంట, వాళ్ళకి ఫ్రూట్స్ పంపించమన్నారు, ఫ్రూట్స్ అండ్ బొకే అయితే లేదులే కానీ ఫ్రూట్స్ అయితే కొన్ని ఇస్తున్నాను పాపకి తీసుకెళ్ళమని. రెడీ అయిపోయారు స్కూల్కి, బ్యాగ్ తెచ్చుకొని. మా బాబు బ్యాగ్ అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు. వెయిట్ ఉంటుంది కదా, పిల్లలు 5th క్లాస్ అనమాట మా బాబు. బ్యాగ్ అయితే వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోయారు, వెయిట్ ఉందని. లంచ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళిపోయారు. వీళ్ళైతే లిఫ్ట్లో వెళ్తూ ఉన్నారు. ఓకే, బాయ్ చెప్దామని వాళ్ళకి బయటికి సైడ్ వచ్చాను. బయట వ్యూ బాగుంది కదా అని ఒక వీడియో తీశాను. ఇట్లా నైట్ అయితే వర్షం పడింది, చాలా పెద్ద వర్షం పడింది, తెలియలేదు, నిద్రపోయాము. వ్యూ అయితే బాగుంది. మళ్ళీ వర్షం వచ్చిద్దా ఎండ వచ్చిద్దా అనేది తెలీదు. కింద మొక్కలు అనమాట మా పార్కింగ్ ఏరియాలో ఇలా ఉన్నాయి. నెక్స్ట్ పిల్లలు వచ్చేసారు స్కూటీ మీద, బాయ్ చెప్తూ ఉన్నారు, నేను బాయ్ చెప్తున్నాను. వెళ్ళిపోతూ ఉన్నారు స్కూల్కి. ఇక మళ్ళీ ఈవినింగ్ 4:30కి అలా వచ్చేస్తారు స్కూల్ నుంచి. ఇవైతే బాగుంటుంది. బాయ్ చెప్పేసి ఇక ఇంటి దగ్గరికి వచ్చేస్తూ ఉన్నాను. ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే కిందంతా వాటర్ అనమాట. నైట్ పెద్ద వర్షం పడినట్టుంది, బాగా మొత్తం వాటర్ వచ్చేసాయి. మా కారిడార్ మొత్తం వాటర్, అటు సైడు ఇటు సైడు ముగ్గేద్దామని మార్నింగ్ డోర్ తీసి చూస్తే మొత్తం వాటరే ఉన్నాయి. ఇంకేం వేస్తామని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి నేను టిఫిన్ వేసుకుంటూ ఉన్నాను. కారం, ఇది వచ్చేసి పల్లి కారం అనమాట. పల్లి కారం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, దోశలు తింటే బాగుంటుందనేసి. నాకు చట్నీలు పెద్ద ఇష్టం ఉండవు, కారము అట్లా ఏదైనా తింటూ ఉంటాను. అది కారం అయితే అయిపోవచ్చింది, మళ్ళీ రెడీ చేయాలి. పల్లి కారం తినడం అయిపోయింది. ఇద్దరం కలిసి కాఫీ తాగుతూ ఉన్నాము. కాఫీ నేను మార్నింగ్ తాగను, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయినాక ఒకసారి తాగేస్తాను. మళ్ళీ ఈవినింగ్ ఒక్కొక్కసారి తాగుతాను, ఇంట్రెస్ట్ ఉంటే, ఒక్కొక్కసారి తాగను అనమాట. ఇంకైతే కాఫీ తాగేసి బట్టలు ఉన్నాయనేసి బట్టలు తీసుకొని పైకి వెళ్ళి ఆరేస్తూ ఉన్నాను. కింద వేయడానికి లేదు మాకు,
ఫ్లాట్ అంతా బాగుంటుంది కానీ బట్టలు వేయడానికి ఒక్కటే లేదు ఫెసిలిటీ, అందుకని పైన ఎవరైనా పైన వేసుకుంటారు మా అపార్ట్మెంట్లో. స్నానం చేసేసుకొని రెడీ అయిపోయాను. ఇలాగా స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసేసుకున్నాను అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి వెన్స్డే వ్లాగ్ అనమాట. వెన్స్డే రోజు తీసింది. ఇలా పూజ చేసేసుకున్నాను. వెన్స్డే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను, మ్యాక్సిమం వైట్ డ్రెస్సే వేసుకుంటాను. వినాయకుడికి ఫాస్టింగ్ అనమాట. నేను ఎప్పటి నుంచి అంటే నా ఇంటర్ నుంచి కూడా నేను వినాయకుడికి ఫాస్టింగ్ ఉంటూ ఉంటాను వెన్స్డే ఎప్పుడు. అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి పిల్లల్ని తీసుకొని వచ్చేసాను ఇంటికి. చూడండి ఇంటికి వచ్చేసి ఎలా పరిగెడుతున్నారో. మా పాప అయితే ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళు షూస్ సాక్స్ అవన్నీ రిమూవ్ చేసేసుకుంటున్నారు బయటే. నెక్స్ట్ ఈమె స్కూల్లో ఇచ్చారంట, అది చూపిస్తా అనేసి బ్యాగ్ని చూడండి ఎలా చేసి పడేస్తుందో బుక్స్. అలా కాదమ్మా, చిన్నగా ఒక్కొక్కటి వస్తుందా అంటే అప్పుడు ఒక్కొక్కటి తీసి చూపిస్తుంది. ఇది ఇచ్చారంట స్కూల్లో, అది సిస్టర్ వస్తున్నారని చెప్పాను కదండి, అందుకనేసి చిన్నపిల్లలకల్లా ఇది ఇచ్చినట్టున్నారు, కేజీ పిల్లలకి. బాబుకి అయితే ఇవ్వలేదంట, అదే అంటున్నాడు నాకు ఇవ్వలేదే అని. ఇదిగో దాంట్లో వచ్చేసరికి ఇవి ఉన్నాయన్నమాట. ఏం లేదు, బిస్కెట్ టైప్ ఉన్నాయి, క్రీమ్ ఉంది, దాంట్లో డిప్ చేసి తినాలనుకుంటా. చూడండి కిచెన్లో నేను ఏదో పని చేసుకుంటూ ఉన్నాను, వచ్చేసి ఇక్కడ కూర్చుంది కిచెన్లో. కూర్చొని అది తింటూ ఏదో మాట్లాడుతూ ఉంది. బాబు వచ్చాడు, హాయ్ చెప్తున్నాడు, ఫ్రెష్ అయిపోయి వచ్చాడు, హాయ్ చెప్తూ ఉన్నాడు. ఈమె వచ్చి ఇక్కడ కూర్చొని తింటూ ఉంది. నెక్స్ట్ యాప్లో ఫోన్లో ఏదో స్కూల్ యాప్ ఇచ్చారంట, దాన్ని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు ఫోన్లో కూర్చొని పడుకొని. నెక్స్ట్ స్నాక్స్ కింద జాంకాయ పాలు కలిపేశాను, మా పాపకైతే ఇచ్చేసాను, తాగేసింది. కాఫీ వచ్చేసి మా వారికి కలిపాను. నెక్స్ట్ ఈవినింగ్కి పప్పు చేశాను కదా మార్నింగ్, ఈవినింగ్కి చపాతీ చేయమన్నారు, అందుకనేసి చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాను. బాగా మెత్తగా కలిపేసి పెట్టేశాను. నెక్స్ట్ దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసి దాన్ని పిండి మొత్తం స్ప్రెడ్ చేసి క్లోజ్ చేసి పక్కన పెట్టుకొని మనం తినేటప్పుడు వేసుకుంటే మెత్తగా వస్తాయి అనేసి ఆయిల్ వేసి స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. దాని మీద ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, ప్లేట్ పెట్టేసి. తర్వాత ఇది టైం వచ్చేసి 6 o'clock 6:30 అయింది. తర్వాత వేసుకుందాం అనేసి పక్కన పెట్టేశాను. బాబు అయితే ట్యూషన్కి వెళ్ళిపోతాడు. బాబుకి వచ్చేసరికి 6 to 8 ట్యూషన్ అనమాట. పాప ఇంట్లోనే ఉంటుంది, పక్కన పెట్టేశాను. ఇదిగో పాప హోంవర్క్ చేయమంటే చూడండి ఇక్కడ యాక్షన్ చేస్తుంది, ఏదో డ్యాన్సులు. వచ్చాడయ్యో స్వామి అని పాట టీవీలో వస్తూ ఉంటే దానికి యాక్టింగ్ చేస్తూ ఉంది, హోంవర్క్ చేసుకుంటూ ఉంది. హోంవర్క్ ఈమెకు వచ్చేసి నెంబర్స్ ఇస్తారు. ఇది పాప వచ్చేసి ఇప్పుడు ఎల్కేజీ అనమాట. ఏముంటాయండి హోంవర్క్, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, ఇవే కదా వీళ్ళకి. ఇయర్ అయితే వీళ్ళకి తెలుగు హిందీ కూడా ఉందంట, కాకపోతే ఇంకా స్టార్ట్ చేయలేదు. చూడండి ఎలా చేస్తుందో. టీవీలో సాంగ్స్ వస్తూ ఉన్నాయి, అవి చూస్తూ హోంవర్క్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉంది. నేను చపాతీలు వేయడానికి అనేసి కిచెన్లోకి వచ్చి చపాతీలు వేస్తూ ఉన్నాను. ఈమెకి పిండి కావాలని వచ్చింది, పిండి ఇచ్చాను కొంచెం. అది చైర్ మీద పెట్టేసుకొని చపాతీ చేసినట్టు దాన్ని చూడండి ఎలా కొడుతుందో, చపాతీ చేసినట్టు చేస్తూ ఉంది. ఒక పక్కనే చపాతీ వేసి ఇచ్చాను ప్లేట్లో తినమంటే, దాన్ని పక్కన పెట్టుకొని చైర్ మీద కూర్చొని చపాతీ చేస్తూ ఉంది తింటూ. అదే వాళ్ళ డాడీని వీడియో తీయమంటే తీశారు ఒకసారి. అట్లాగా చూడండి, అదంట తిప్పేదంట చపాతీ కర్ర, అదేమో వేయడానికి చేస్తూ ఉంది. నేనైతే చపాతీలు కాలుస్తూ ఉన్నాను. బాబు ట్యూషన్కి వెళ్ళాడు కదా, వచ్చే టైం అవుతుంది, తింటాడు అనేసి 7:30కి అలా స్టార్ట్ చేశాను. ఈలోపు పాపను మా వారు తింటారు, వాడు వచ్చేసరికి సరిపోతుంది టైము, అప్పుడు వేడిగా ఉంటాయి, తింటాడులే అనేసి వేస్తూ ఉన్నాను అందరికీ. వేసినాక చపాతీ ఇలా తిప్పుకుంటే మనకి బాగా పొంగుతుంది అనమాట. నేనైతే ఆయిల్ లేకుండానే కాల్చాను చపాతీలు, బాగా మెత్తగా వచ్చాయి. చపాతీలు ఎప్పుడు కొంచెం గట్టిగా వస్తూ ఉంటాయి, ఈసారి చాలా మెత్తగా వచ్చాయి. మా పిండి వాళ్ళ షాప్లో తెచ్చాను పిండి, అయితే బాగుంది పిండి. తను గోధుమలు తెచ్చి పిండి వేపిస్తుందంట, మిషన్లో వేసి ఇస్తుంది, మిషన్ కూడా ఉంది, అందుకే మెత్తగా ఉన్నాయి. ఈసరికి మేము తింటూ ఉన్నాము చపాతీ. ట్యాబ్లెట్ ఇచ్చారని చెప్పా కదా మార్నింగ్, అది ఇప్పుడు వేసుకున్నాడు బ్రేక్ఫాస్ట్ చేసి 1/2 hour అయిన తర్వాత.
అలానే వేసుకుంటే నేను అన్నాను, ఊరే ఏంట్రా అలానే వేసుకున్నావు, వాటర్ వేసుకోరా అంటే లేదు స్కూల్లో నవలమని చెప్పారు అంటున్నాడు. అయితే అరే చేదుగా ఉంటుంది కదరా అంటే చేదుగానే ఉందని చూడండి ఆ చేదుకి పాపం ఎలా చేస్తున్నాడో. అయితే కొంచెం వాటర్ తాగు, అది కనీసం ఆ చేదన్నా పోతుంది అంటే ఇక వాటర్ తాగుతున్నాడు. నిజంగా ట్యాబ్లెట్లు చేదుగా ఉంటాయి, కొంచెం అలా నోట్లో టచ్ అయితేనే చేదు వస్తుంది. అట్లాంటిది నవలాలంటే అమ్మో, నాకైతే ట్యాబ్లెట్లు అంటే చాలా భయం. చూడండి ట్యాబ్లెట్ వేసుకున్నాడు, వాటర్ పోసేసుకున్నాడు పైన అయిపోయింది. నెక్స్ట్ పాప పడుకుందనమాట. పడుకుంది, నిద్రపోయిందేమో చూద్దామని వెళ్తే యాక్షన్ చేస్తూ ఉంది నిద్రపోయినట్టు. అటు తిరిగిందనమాట, ఇటు నేను వీడియో తీస్తున్నాను అనేసి అటు తిరిగి పడుకుంది. చెప్తుంది ఇక్కడ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇంకా పడుకుంటుంది. నేనైతే డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుందాం అనేసి వచ్చేసాను. ఇవన్నీ కలిపి నానబెట్టేసి మార్నింగ్ జ్యూస్ చేసేసుకొని తాగేస్తాను అనమాట. పిల్లల్ని తాగమంటే మాకు వద్దు అంటారు. ఇంకేం చేస్తాం, వాళ్ళు ఏది ఇష్టమైతే తింటారు కానీ లేకపోతే తినరు కదా, ఏదైనా అంతే. అందుకనేసి మా వారు తాగరు, అందుకనేసి నేనే పెట్టేసుకొని మార్నింగ్ కొంచెం తాగుతూ ఉంటాను. ఇది తాగానంటే బ్రేక్ఫాస్ట్ చేయను, బ్రేక్ఫాస్ట్ చేశానంటే ఇది తాగను అనమాట. నైట్ నానబెట్టేసుకొని వాటర్ పోసేసి పెట్టేస్తే మార్నింగ్కి బాగుంటాయి. అవన్నీ వేసి పెట్టేసుకుంటున్నాను. అన్నీ వేసేసాను, వాష్ చేస్తూ ఉన్నాను. 2-3 టైమ్స్ వాష్ చేస్తే కొంచెం దాని మీద ఏదైనా మట్టి డస్ట్ అట్లా ఏమైనా ఉంటే పోతుంది కానీ అనేసి 2-3 టైమ్స్ వాష్ చేస్తాను. ఏదైనా సరే వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఏదైనా వెజిటబుల్స్ అయినా రైస్ అయినా నేను 3 టైమ్స్ వాష్ చేస్తాను. వాష్ చేయడం అయిపోయింది. ప్యూరిఫైయర్లో వాటర్ పట్టి పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా పెట్టేసుకుంటే మార్నింగ్ జ్యూస్ వేసి తాగితే బాగుంటుంది. అయిపోయిందనమాట. ఇంకా పడుకునే టైం వచ్చింది, పడుకోవడానికి వెళ్తూ ఉన్నాను. మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్, మీ సపోర్ట్ ఉంటే మంచి వీడియోస్ చేస్తాను. ఇంకా మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.